గాయ్స్, ఇంత చలికాలంలో నైట్ టైం రైస్‌కి బదులు ఇట్లా మక్క రొట్టె చేసుకొని తినండి. ఎంత టేస్ట్ ఉంటదో రొట్టె. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాము. పిండిని మంచిగా జల్లించుకొని అందులో వేడి నీళ్ళు కలపాలి. వేడి నీళ్ళు కలిపినాక కొంచెంసేపు అట్లనే పక్కకు పెట్టాలి. ఆ తర్వాత పిండి లోపల కొన్ని గోరువెచ్చని నీళ్ళు కలుపుకుంటా ఇట్లా మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి. ముద్దలాగా కలుపుకున్న తర్వాత మంచిగా పిసకాలి పిండిని. లేదంటే మోషన్స్ అయితాయి. మళ్ళీ అట్లా చిన్న చిన్న పిండి ముద్దలాగా పక్కకు తీసుకొని అట్లా చిన్న రొట్టెలాగా చేసుకోవాలి. దాని కింద కొంచెం పిండి, పైన కొంచెం పిండేసి అట్లా చేతులతోని ప్రెస్ చేసుకుంటా ముందుకు అనుకోవాలి. అట్లా రొట్టె పెద్దగా అయ్యేదాకా సాగేటట్టు మంచిగా కొట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్‌ని యూజ్ చేస్తూ ఆ రొట్టెని ఇంకొంచెం పెద్దగా చేసుకోవడానికి ట్రై చేయాలి. రాకపోతే మీరు చిన్నగా చేసుకున్నా సరే, ఇట్లా రొట్టెని మంచిగా కొట్టుకున్న తర్వాతకి చేతిలోకి తీసుకొని వేడి వేడి పెంక మీద అట్లా ఎయాలన్నట్టు. రొట్టె ఒక సైడ్ గాలిన తర్వాతకి పైన మళ్ళీ నీళ్ళు చల్లుకొని ఇంకొక సైడ్ ఎయాలి. ఎంత టేస్టీ మక్క రొట్టెని చిక్కుడుకాయ కూర పెట్టుకొని తినాలి. సూపర్!